అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశయులారా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఇది. ఈ వ్యక్తి రోజు మసీదుకి వెళ్తాడు నమాజ్ చేసేదానికి, ప్రతిరోజు పోతాడు. అయితే ఒకరోజు ఆ మసీదుకి నమాజ్కు పోలేదు. ఆ మసీదులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అడిగారు, ఏమిటి నువ్వు ప్రతిరోజు వస్తావు కదా, నిన్న మాత్రం మసీదుకి రాలేదు, ఎక్కడికి పోయావు అని ఆశ్చర్యంగా వాళ్ళందరూ అడిగితే, నేను నా యొక్క స్నేహితుడు పెళ్ళికి వెళ్ళాను అని ఈ యొక్క వ్యక్తి చెప్పాడు. ఓహో, నువ్వు పెళ్ళికి పోయావా? ఎవరు ఆ స్నేహితుడు అంటే, ఆ పలానా వ్యక్తి నా క్లాస్మేట్, నేను చదువుకునేప్పుడు అతని వ్యక్తి. అంటే ఏంది, నువ్వు హిందువుల వ్యక్తి యొక్క వివాహానికి వెళ్ళావా? వాళ్ళు షిర్క్ చేస్తారు, హిందువుల వివాహానికి నువ్వు ఎలాగ పోతావు, పోకూడదు, ఇస్లాంలో లేదు, ఇది ఒక బిదత్ వాళ్ళు చేసేది, అది ఇది అని ఏదేదో చెప్పుకొని వస్తే ఇతనికి భయం అనేది వేసేసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఖురాన్ ప్రకారంగా వాళ్ళు పెళ్ళి చేసుకోరు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అనే విధంగా ఆ వ్యక్తిని అడిగితే అతనికి భయం వేసి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఇది. అయితే సోదర మహాశయులారా, హిందువుల వివాహానికి వెళ్ళకూడదా? వాళ్ళు కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకుంటారా? క్రైస్తవుల వివాహానికి వెళ్ళకూడదా? వాళ్ళు కొత్త పద్ధతిలో పెళ్ళి చేసుకుంటారా? అట్టనుకుంటే ఎంతోమంది ముస్లింలు ఇప్పుడు గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంటారు. గుర్రం ఎక్కాలని ఏమైనా ఖురాన్లో ఉందా, లేక హదీసుల్లో అయినా ఏమైనా ఉందా? ఎక్కడా లేదే. పెళ్ళికి ముందు ఒక ఫంక్షన్ చేస్తారు, పెళ్ళి తర్వాత ఇంకొక ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్ పేర్లు కూడా నేను చెప్పను, ఎందుకంటే ఒకరు బాధ పెట్టాల్సినటువంటి అవసరం, ఒకరు ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం మనకు లేదు. అది ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల పద్ధతులను పెట్టుకున్నారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళి అంటే ఒక ఆడ ఒక మగ ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సుఖ సంతోషాలతో కలిసేదానికి జరుపుకునేటటువంటి ఒక వేడుక ఇది. అంతేగాని ఇంకోటి ఏమీ కాదు. ఖురాన్లో వివాహం గురించి అల్లా ఎన్నో రకాలుగా చెప్పున్నాడు. వివాహం అనేది చేసుకోండి, స్త్రీ పురుషులు వివాహం అనేది చేసుకోండి. వివాహం చేసుకునేటప్పుడు స్త్రీకి కట్నం అనేది ఇవ్వండి, ఇష్టపూర్వకంగా వివాహం అనేది చేసుకోండి, సాక్షుల్ని పెట్టుకోండి, ఇది చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది ఖురాన్లో ఉండేది. అయితే ఇప్పుడు వేరే వాళ్ళ వివాహాలకి హిందువులు, క్రైస్తవులు ఇటువంటి వాళ్ళ వివాహాలకి వెళ్ళవచ్చా వెళ్ళకూడదంటే హాయిగా వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళు పెళ్ళే కదా చేసుకునేది. వాళ్ళు ఏదో కొత్త పద్ధతులు వాళ్ళకి తెలియక వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు వాళ్ళు మారవచ్చేమో. ఖురాన్లో అల్లా స్పష్టంగా మనకి చెప్పున్నాడు. సూరా బకరా 2:62 వాక్యంలో ఎవరైనా సరే, ముస్లింలైనా, క్రైస్తవులైనా, యూదులైనా, ఎవరైనా సరే మంచి పనులు చేస్తే, మంచి పనులు చేస్తే వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. అది హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా. ఎందుకు ఇలా చెప్పాడంటే, మనకి సూర్య నిసా 4:1 వాక్యాన్ని కానీ మనం చూస్తే, మానవులంతా కూడా ఒకే వ్యక్తి ద్వారా వచ్చినటువంటి, ఒకే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి జంట సంతానము, మీరందరూ కూడా రక్త సంబంధికులు. అందరూ అంటే ప్రపంచంలో ఉండేటటువంటి నల్లవారైనా, తెల్లవారైనా, ఈ ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరూ కూడా ఒకే జంట సంతానం అయినప్పుడు ఒకరిని వేరుగా మనం చూడకూడదు. ఎస్పెషలీ అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పుడు సౌదీలు అనుకోండి అన్ని ఎక్కువ మతాలు ఉండవు, ఇండోనేషియా అనుకోండి అన్ని ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఇట్లాగ మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని. ఒక ఇంట్లో కింద అంతస్తులో హిందువులు ఉంటే పైన అంతస్తులో ముస్లిం ఉంటారు, కొంచెం పైన అంతస్తులో క్రైస్తవులు ఉంటారు. ఒకే అపార్ట్మెంట్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేది ఉంటాయన్నమాట. ఒకరు మనం ప్రేమించాలంటే వాళ్ళ పండగకి మనం పోవాలి, మన పండగకి వాళ్ళు రావాలి, వాళ్ళ వివాహానికి మనం పోవాలి, మన వివాహానికి వాళ్ళు రావాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సంబంధాలు అనేది బాగా ఉంటాయి. అది మీరు సందేశం ఇవ్వండి, మంచిగా ఉండండి, దేవుడు ఒకే ఉన్నాడు, సృష్టికర్త ఒకే ఒకటి ఉన్నాడు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎవరు పుట్టించారంటే వాళ్ళు ఏమంటారు? దేవుడు అంటారు. మనం ఏమంటాం? అల్లా అంటాం. ఆ దేవుడు అన్న అల్లా అన్న ఒకటే. ఎందుకంటే అల్లా అంటేనే దేవుడు అని అర్థం. అరబీలో అల్లా నిజ దేవుడు అంటాం అనమాట. తెలుగులో అదే వస్తుంది. అట్లాగేంటంటే మంచి సందేశం ఇచ్చేదానికి, మనం మంచిగా మాట్లాడుకునేదానికి అంతా బాగుంటుంది. అంతేగాని ఒక వివాహానికి వెళ్ళకూడదు అని చెప్పే అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు, ఇవ్వద్దు అనమాట. ఏదైనా వ్యభిచారం చేస్తుంటే ఆడికి వెళ్ళొద్దు, ఒక దొంగతనం జరుగుతుంటే ఆడికి వెళ్ళొద్దు, ఈ మంచి మాటలు. కానీ వివాహం అనేది ఒక మంచి వేడిగా అందరూ కలిసి సంతోషంగా చేసుకునేది, ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. దానికి వెళ్ళవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. అది మనం ఒక దగ్గరికి వెళ్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు అక్కడికి వెళ్ళినంత మాత్రాన
మనకి వచ్చేటటువంటి నష్టం అంటూ ఏమీ కూడా లేదు. ఇది సోదరులారా సోదరమ్మ ఆశలరా. పోవాలంటే పోవచ్చు. ఎవరో ఏదో అజ్ఞానంతో చెప్పినటువంటి విషయాలు, అల్లా పైన అబద్ధాలు అంటగట్టకూడదు, మీకు జ్ఞానం లేనటువంటి విషయాలను మీరు చెప్పవద్దని మనకి సూరే ఆరాఫ్ 7:33 వాక్యంలో కూడా అల్లా తెలియజేస్తాడు. అది ఎందుకంటే చాలామందికి జ్ఞానం ఉండదు. ఏదో ఒక మాట బిదత్ ఒక పెద్దది నేర్చుకున్నారు, బిదత్ కొత్త పోకడ ఇది చెప్తా ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు వెళ్ళండి, హాయిగా ఉండండి. మనం ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ అందరూ ఉంటారు. ఒకరిని మనం విడదీసుకుంటామో మతాల కోసం మానవులందరూ ఒకరి జంట సంతానం. దేవుడే అందరినీ పుట్టించినప్పుడు ఒకరు వేరేంది. మన తల్లిదండ్రులు మన మీద రుద్దారు, మతాలు లేనటువంటి మతాలను రుద్దారు. మనం దాంట్లో పెరిగాం అంతే. దానికోసం మనం శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు. ఇది సోదరులారా సోదరమహాశయులు. వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ఇది అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోలు తీసేదానికి మన యూట్యూబ్ ఛానల్ కంటూ మీ యొక్క ప్రోత్సాహకారం అందిస్తే చాలా చాలా బాగుంటుందని ఇన్షాల్లా నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.